దోసకాయ రోటి పచ్చడి ఇలా కనుక ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఒక్క ముద్ద కూడా మిగల్చకుండా తినేస్తారు. చాలా చాలా బాగుంటుంది రెసిపీ. 5 నిమిషాల్లో మనకి రోటి పచ్చడి ప్రిపేర్ అయిపోతుంది. దీనికోసం ఒక దోసకాయని బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీంట్లో గింజలు ఉంటాయి. ఆ గింజలను పడేయాల్సిన అవసరం లేదు. చక్కగా వీటిని కూడా మనం పచ్చడిలో ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే వాటిలో కూడా పోషక విలువలు ఉంటాయి కాబట్టి. తొక్క కూడా తీయాల్సిన అవసరం లేదు. ఇలా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసి వేయించుకోవాలి. దీంట్లో కారానికి పచ్చిమిరపకాయలు వాడుతున్నాం కాబట్టి మన కారానికి సరిపడా పచ్చిమిరపకాయలను వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను అందులో వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసి కలిపి మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. దోసకాయ మొత్తం మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. పులుపు కోసం మామిడికాయ ముక్కలు వేసుకున్నాను. మామిడికాయ ముక్కలు లేకపోతే చింతపండునైనా వేసుకోవచ్చు. కలిపి 1 నిమిషం వేయించుకుంటే చాలు. ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా అయితే మనకి రోట్లో రుబ్బితే ఏ విధంగా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని అందులో నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, నచ్చిన వాళ్ళు ఇంగువ వేసి పోపు వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత ఇందులో దోసకాయ పచ్చడిని వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన దోసకాయ పచ్చడి రెడీ.